మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్గా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన సినిమా వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా వార్ 2 చిత్రం రాబోతోంది. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్, టైగర్ 3 మూవీల తర్వాత వస్తున్న ఆరో స్పై యూనివర్స్ సినిమా వార్ 2. వార్ మూవీకి సీక్వెల్గా వార్ 2 చిత్రం రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ను 3 భాషల్లో పూర్తి చేశారు. ఈ సినిమా 15 ఆగస్టు కానుకగా ఆగస్టు 14న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాను యూఎస్లో ఒకరోజు ముందుగా ఆగస్టు 13న అక్కడ ప్రీమియర్స్ వేస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్ సినిమాలేవి ముందు రోజు ప్రీమియర్స్ వేసే సాంప్రదాయం లేదు. కానీ ఎన్టీఆర్ ఇమేజ్తో పాటు సౌత్ పాన్ ఇండియా సినిమాలను ముందు రోజు షోలు వేయడం ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ తన రూట్ మార్చుకోవడం విశేషం. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మధ్య ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాట తరహా పాట ఉందంట. ఇటీవల ఆ పాటను కంప్లీట్ చేశారు. ఈ పాట సినిమాకు హైలైట్గా నిలవనుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యష్రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ వార్ సినిమా సమయంలో కబీర్ భారతదేశానికి వ్యతిరేకంగా మారిపోతాడు. ఎవ్వరికీ దొరకడు. అతన్ని పట్టుకోవడానికి భారత్ అతన్ని మించిన వైలెంట్ ఏజెంట్ అయిన విక్రమ్ను రంగంలోకి దింపుతుంది. విక్రమ్ కబీర్ని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? నిజంగా కబీర్ దేశానికి వ్యతిరేకంగా మారాడా? ఓ మిషన్లో భాగంగా ఈయన మారాడా అనేది వార్ 2 మూవీ థీమ్ పాయింట్ అని చెబుతున్నారు మేకర్స్. ఇద్దరి మధ్య సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయనేది టాక్ వినిపిస్తోంది. మరోవైపు వార్ 2 చిత్రానికి పోటీగా రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ల కూలీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గట్టి పోటీ ఇవ్వనుంది. అయినా వార్ 2 మూవీ బిజినెస్ మాత్రం లెక్కలకు అందడం లేదు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రంలో 500కు పైగా ఎర్లీ ప్రీమియర్స్ వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీపై ఆకాశమే హద్దుగా బిజినెస్ సాగిపోతోంది.